start our course. మనం వర్చువల్ బాక్స్లో విండోస్ 11 ఎక్కించి దాంట్లో NI10 లోకల్ ఎక్కించాం కదా. ఇప్పుడు అదే వర్చువల్ బాక్స్లో NI10లో ఒక బేసిక్ ఏజెంట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మనం ఈరోజు 2 ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ముందు వర్చువల్ బాక్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే పెరామీటర్ ఫామ్ సబ్మిషన్. అంటే ఒక ఇంటర్ఫేస్ వచ్చి యూజర్ని అడగాలి ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి అని యూజర్ని NI10 అనేది ఇంటరాక్ట్ అయ్యి యూజర్ని అడగాలి. అది మనం చూపించాలి. అంతే, బేసిక్ క్వశ్చన్ అనమాట. తర్వాత మన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సేమ్ అదే క్వశ్చన్కి మనం కొద్దిగా ఎక్స్టెండ్ వర్షన్ యాడ్ చేస్తాం. ఏంటి, దీంట్లో కూడా మనకి లాంగ్వేజెస్లో లాగా ఇఫ్ లాంటి స్టేట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో మనం ప్రాజెక్ట్ బడ్జెట్ ఇస్తాం, దేనిదైనా కానీ బడ్జెట్ ఇస్తాం. అది లెస్సర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఉంటే దాన్ని బట్టి మనం వీటి కండిషన్ రాసుకోవచ్చు. అది ఎలా చేయాలని కూడా వీడియోలో చూపిస్తాను. ముందు మన వర్చువల్ బాక్స్ అనేది స్టార్ట్ అవనియండి. మీరు మన ప్రీవియస్ వీడియో నేను ఇక్కడ ఐ బటన్ మీద వదిలేస్తాను, అక్కడి నుంచి మీరు క్యాచ్ అవుట్ చేయండి. దాంట్లో వర్చువల్ బాక్స్లో విండోస్ 11 ఎలా సెటప్ చేయాలి విత్ ప్రొడక్ట్ కీతో సహా చెప్పాను. అఫీషియల్గా ఎక్కించామన్నమాట. కానీ ఎప్పుడైనా వర్చువల్ బాక్స్ వచ్చినప్పుడు ఒక 2 to 3 సెకండ్స్ ఆగి నెమ్మదిగా బటన్ స్ట్రైక్ చేయండి, లేకపోతే స్ట్రక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయిందా? ఎట్టైనా ఇన్ కార్డ్స్లో కూడా వీడియో వదిలేస్తాను, ఆ వీడియో చెక్అవుట్ చేయండి. దాంట్లో ప్రాపర్గా ఎలా NI10 రన్ చేయాలో చూపిస్తాను. ఓకే, నేను NI10 మీద చాలా పనులు చేశాను. మీకు వర్చువల్ బాక్స్ ఓపెన్ చేయగానే క్లియర్ ఇంటర్ఫేస్ వచ్చింది కదా. ఒక 2 to 3 minutes హోల్డ్ చేయండి. ఇలా నోటిఫికేషన్స్ అన్నీ రాగానే అన్నీ క్యాన్సిల్ చేసుకుని కొద్దిగా వర్చువల్ బాక్స్ కొద్దిగా టైం ఇవ్వండి. అదంతా లోడ్ చేసుకొని అని ఇంటర్ఫేస్ అంతా ఓకే. లోడ్ చేసుకున్న తర్వాత కింద సెర్చ్ బార్లోకి వచ్చి CMD అని చెప్పి నొక్కండి. కింద తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యింది. తన్నేసి అడ్మినిస్ట్రేటర్ నొక్కండి. ఎస్ నొక్కండి. ఎస్ నొక్కిన తర్వాత అడ్మినిస్ట్రేటర్లో N8N అని చెప్పి నొక్కండి. నొక్కి ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కినప్పుడు మన బ్యాక్ ఎండ్లో మనం ప్రీవియస్ వీడియోలో ఇన్స్టాల్ చేసిన NI10 అనేది లోడ్ అయ్యిద్ది అనమాట. కొద్దిగా టైం తీసుకునిద్ది. టైం దాకా వెయిట్ చేద్దాం. తర్వాత ఏంటంటే మనకి దాని వెబ్సైట్ లింక్ వచ్చింది అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, మన కమాండ్ ప్రాంప్ట్ అనేది రన్ అయినంతసేపే వెబ్సైట్లో మనకు పర్మిషన్ ఉండిద్ది. మన కమాండ్ ప్రాంప్ట్ అనేది క్లోజ్ చేస్తే వెబ్సైట్ నుంచి వెబ్సైట్ అనేది నెట్వర్క్ ఇష్యూ అని చెప్పి చూపించింది. ఓకే, అది లోడ్ అవుతుంది. ఓకే, ఓ నొక్కితే బ్రౌజర్లోకి వెళ్ళిపోయింది అంట. ఓ నొక్కేయండి. ఓ నొక్కితే కానీ డైరెక్ట్గా అదే మనల్ని బ్రౌజర్కి డైరెక్ట్ చేసేసింది. అదిగోండి లింక్ ఓపెన్ అయింది. తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ రాకపోవచ్చు. తర్వాత ఇదిగోండి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉండిద్ది. మీరు మన ఫస్ట్ వీడియో చెక్అవుట్ చేస్తే దాంట్లో లాగిన్ ఎలా చేయాలో కూడా చూపించాను, దాన్ని చెక్ చేయండి. ఇక్కడ ఐ బటన్ కూడా వదిలేస్తే నేను క్రెడిట్స్లో కూడా పెడతాను. న్యూ వర్క్ ఫ్లో మీద నొక్కండి. ఓకేనా. ఫస్ట్ పేరు ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉండిద్ది, ఇది మన మెయిన్ అనమాట. ఇదేమో జూమ్, పేరు జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఇదేమో బ్రష్ అనేది మనం అరేంజ్ చేసి చూపిస్తాను, అది కూడా ఏం చేస్తే. ముందు ప్లస్ ఐకాన్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత సెర్చ్ బార్లోకి వచ్చి ఇక్కడ మీరు మాన్యువల్ అని చెప్పి టైప్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ వచ్చింది, దీని మీద నొక్కండి. ఓకేనా. దీనికి అర్థం ఏంటంటే మనం మాన్యువల్గా వర్క్ ఫ్లో బటన్ అనేది నొక్కుతామని అర్థం. ఓకే, చూసే వర్క్ ఫ్లో ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్లీ. మన ఫస్ట్ వర్క్ ఫ్లో అనేది సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ బటన్ అనుకో, ఇది ఎందుకంటే ఇదే ఇండివిజువల్గా ఇది ఒక్క వర్క్ ఫ్లో రన్ చేసిద్ది.
ఇదేమో దీని వరకే షట్ డౌన్ చేసిద్ది, మళ్ళీ పవర్ ఆన్ చేసుకోవచ్చు. ఇదే డిలీట్ ఆప్షన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ దాంట్లో నొక్కండి. తర్వాత మళ్ళీ మాన్యువల్, తర్వాత ఫస్ట్ దాని మీద నొక్కండి. ఓకేనా, వచ్చింది కదా. తర్వాత ఇదిగోండి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉండేది మనకి. ఇది ఒకటి అక్కడ ప్లస్ ఐకాన్ కాకుండా ఇక్కడ ప్లస్ ఐకాన్ అని టైప్ చేయొచ్చు. ఈ ప్లస్ మీద నొక్కిన తర్వాత మీరు ఇప్పుడు N8N స్పేస్ FORM ఫామ్ అని నొక్కగానే వచ్చింది. దీంట్లో మనకి 2 యాక్టివ్ వచ్చింది. ఈ 2 ఫామ్స్ కాదు మనకు కావాల్సింది. కింద ఇదిగోండి ట్రిగేట్స్ అని ఉంది కదా, దీని మీద నొక్కండి. కింద ఫస్ట్ ఇదిగోండి ఆన్ న్యూ N8N ఫామ్ ఈవెంట్ అని ఉంది, దీని మీద నొక్కండి. దీని తర్వాత మనకు ఫస్ట్ వచ్చింది టైటిల్ ఏమని పెడదాం, టైటిల్ యూజర్ నేమ్ అని పెడదాం చాలు. ఓకేనా. తర్వాత ఇక్కడ ఈ డిస్క్రిప్షన్లో మీరు ఏమైనా డిస్క్రైబ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే ఏం డిస్క్రైబ్ చేయట్లేదు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో నేను ఫస్ట్ FIRST ఫస్ట్ NAME నేమ్ అని ఇచ్చాను. అది దేంట్లో యూజర్ ఇంపుట్ చేయాలిగా నేను డిసైడ్ చేయొచ్చు, మెయిల్లోనా డాక్లోనా అని. నేను దాన్ని టెస్ట్గా నేమ్ కాబట్టి ఫస్ట్ నేమ్ దాంట్లో ఇస్తున్నాను. తర్వాత కింద మనకి కొన్ని రికమెండేషన్స్ వస్తాయి. కస్టమైజేషన్ ఫైల్ నేమ్, ప్లీజ్ హోల్డర్, డిఫాల్ట్ వాల్యూ, రిక్వెస్ట్ ఫైల్. దీన్ని నొక్కిన తర్వాత దీన్ని ఈ ఆప్షన్ అట్టనే పెట్టండి, అదేం చేసిందో చూపిస్తా. తర్వాత యాడ్ ఫామ్ ఎలిమెంట్ అని దీని మీద నొక్కండి. సెకండ్ ఫామ్ అనేది యాడ్ అయ్యిద్ది అనమాట. దీంట్లో మనం ఏం చేస్తాం, LAST లాస్ట్ NAME నేమ్ లాస్ట్ నేమ్ అని కొట్టాం. ఇదిగా టెస్ట్లోనే ఉండాలి. ఓకేనా. దీంట్లో కూడా నేమ్ పేరు సెలెక్ట్ చేయండి, కానీ ఎనేబుల్ చేయమాకండి. తర్వాత ఇంటూ నొక్కేయండి. వర్క్ ఫ్లో అని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిందని ఎలా తెలిసిద్ది, ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అని నొక్కామనుకోండి, చూసారా వెబ్సైట్ లోడ్ అయింది. చూసారా యూజర్ నేమ్ అక్కడ మనం ఏమి ఇచ్చాం, ఫస్ట్ నేమ్ తర్వాత లాస్ట్ నేమ్. బేరంపై నేను ఫస్ట్ నేమ్ ఇచ్చేస్తున్నాను, HCET ట్యాబ్ CODER కోడర్ ఇచ్చాం కదా. ఓకే, సబ్మిట్ నొక్కేసాను. ఓకే, పర్ఫెక్ట్గా సబ్మిట్ అయిపోయింది. క్లోజ్ చేసాను. ఇంకోసారి ఎగ్జిక్యూట్ నొక్కున్నా మీకు చిన్న వెరిఫికేషన్ కోసం. మీరు ఎక్కడైనా నొక్కోకుండా ట్యాబ్ నొక్కేసి సబ్మిట్ నొక్కేసిన ఫైల్ అనేది సబ్మిట్ అయిపోయింది. మనం మ్యాండేటరీగా ఖచ్చితంగా యూజర్ అనేది ఇవ్వాలన్నప్పుడు డబల్ ట్యాప్ చేసి దానికి మీకు చూపించే కదా ఆప్షన్ ఎనేబుల్ చేయొద్దన్నా కదా, ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వచ్చి రిక్వెస్ట్ ఫైల్స్లోకి వెళ్ళి దీన్ని ఎనేబుల్ చేయండి. ఓకే, ఫస్ట్ నేమ్కి అనేది ఎనేబుల్ చేస్తున్నాను, లాస్ట్ నేమ్కి ఎనేబుల్ చేయట్లేదు. క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఎగ్జిక్యూట్ ద వర్క్ ఫ్లో మీద నొక్కండి. చూసారా ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ మీను లాస్ట్ నేమ్ మీను సబ్మిట్ నొక్కితే సబ్మిట్ అవ్వదు. దిస్ ఫైల్ ఈజ్ రిక్వైర్డ్ ఏదో ఒకటి సంథింగ్ నేమ్ అనేది రాయాలి. అదే లాస్ట్ నేమ్ అనేది నేను రాయిపోయినా సబ్మిట్ అయిపోయింది. అర్థమైందా. తర్వాత ఏంటి, ఇంకోసారి డబుల్ ట్యాప్ చేయండి. నాకు లాస్ట్ నేమ్ కూడా యూజర్ దగ్గర నుంచి పర్ఫెక్ట్ కావాలి, దానికని చెప్పి రిక్వెస్ట్ అని పెట్టి యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకే, ఏంటో నొక్కండి. అప్పుడు బ్రష్ మీద నొక్కండి. బ్రష్ మీద నొక్కితే కరెక్ట్గా ఇంటర్ఫేస్ నీట్గా తీసుకొచ్చింది. చూసారా, అంటే మనకి ఈ బటన్ అక్కర్లేదు అనమాట ఎప్పుడైతే మనం ఈ ఫామ్ పెడతామో. తర్వాత న్యూ వర్క్ మీద నొక్కండి. కింద FILE ఫైల్ అని సెర్చ్ చేయండి. ఫైల్ అని వద్దులేండి, చాలా వస్తుంది. ఎడిట్ ఫైల్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. దీంట్లో ఇదిగోండి మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని చెప్పి ఇక్కడ మీకు ఫస్ట్ దానికి ఇక్కడ ఇన్పుట్ దీంట్లో సెలెక్ట్ అయి ఉన్న దాన్ని JSONలోకి పంపించండి. ఇప్పుడు మనకి ఇక్కడికి ఇది వచ్చింది కదా, మాన్యువల్ మ్యాపింగ్ యాడ్ ఫోల్డర్ మీద నొక్కండి.
అంటే అవుట్పుట్ స్క్రీన్లో ఏం డిస్ప్లే అవ్వాలని చెప్పి ఇక్కడ ఫిక్స్డ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఎక్స్పోజన్ నొక్కండి. ఎక్స్పోజన్ నొక్కిన తర్వాత నేను ముందు యూజర్కి వెల్కమ్ చెప్తున్నాను, కామా ఇచ్చి స్పేస్ ఇచ్చి ఇంకా జావా స్క్రిప్ట్ డబుల్ ట్యాగ్స్ ఇచ్చి ఎంటర్ నొక్కండి. ఫుల్ స్టాప్. ఇదిగోండి మనం ఇందాక ఇచ్చిన ఫస్ట్ నేమ్ వచ్చేసింది. ఎంటర్ నొక్కండి. తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చి మళ్ళీ పేరెంపర్ ఎంటర్, ఫుల్ స్టాప్, మళ్ళీ మనం లాస్ట్ నేమ్ ఎంటర్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఫామ్ చేయండి, లేకపోతే మనకి అన్డిఫైన్ సింబల్ అని వస్తాయి. మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ అనేది ఐడియా ఉంటే ఇంక తర్వాత మనం ఏదో ఒక సింబల్ పెట్టుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇంటూ నొక్కండి. ఎగ్జిక్యూట్ ద ఫామ్ నొక్కండి. ఇప్పుడు ఫస్ట్ నేమ్ HCET ట్యాబ్ CODER కోడర్ ఇచ్చాను. నెక్స్ట్. ఓకేనా, మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా తీసుకుంది. ఇదిగోండి అవుట్పుట్ అనేది కూడా కనిపిస్తుంది, వెల్కమ్ HCIT కోడర్ అని చెప్పి మనకు అవుట్పుట్ కూడా కనిపిస్తుంది. ఇది మన ఫస్ట్ ఫైల్ అనమాట. ఓకేనా, మన ఫస్ట్ వర్క్లో మీకు సక్సెస్ఫుల్గా అన్నీ అర్థమైనట్టుంది. ఇప్పుడు మనం ఇక్కడ పవర్ ఆఫ్ చేసేసాం అనుకోండి, పవర్ ఆఫ్ చేసేయచ్చు, డిలీట్గా చేసేయచ్చు. డిలీట్. ఈ బ్రష్ నొక్కి నీట్గా సెంటర్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, తర్వాత మూవ్ టు ద నెక్స్ట్ వర్క్ఫ్లో. నెక్స్ట్ వర్క్ఫ్లోగా మీకు చూపిస్తాను దాన్ని ఎలా చేయాలని. ఇక్కడ దానికి సేమే, కానీ మీకోసం ఫస్ట్ నేను చూపిస్తాను. బ్రష్ మీద నొక్కేయండి, సెంటర్కి వచ్చేసిద్ది. తర్వాత ప్రతి వీడియోలో మనం 2 క్వశ్చన్స్ కవర్ చేద్దాం, మరీ ఎక్కువ వద్దు. ఇక్కడ మళ్ళీ సెర్చ్ చేయండి లాగానే మాన్యువల్ సెర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చింది. దీని మామూలుగా మీరు పెట్టకపోయినా డైరెక్ట్గా ఫైల్కి వెళ్ళిపోవచ్చు. కొద్దిగా స్పీడ్కి వెళ్ళిపోతాను. N8N అని నొక్కేయండి, ఫామ్ నొక్కండి, ఫైల్లోకి రండి. ఓకే, కాలేజ్ ఫీ అని చెప్పి ఇస్తాం. ఓకేనా, నేమ్. ఓకేనా, తర్వాత యాడ్ ద ఎలిమెంట్స్. ఫస్ట్ సారీ స్టూడెంట్ నేమ్ ఇన్ టెస్ట్లో ఉండాలి. ఓకే, తర్వాత ఇది మన కంపల్సరీ కాబట్టి కంపల్సరీ. తర్వాత యాడ్ తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దాం, క్యాన్ డీటెయిల్స్ అడుగుతాం. ఫీజులో స్టూడెంట్ రోల్ నెంబర్ అని ఇచ్చేద్దాం. రోల్ నెంబర్. ఓకేనా, ఇది ఖచ్చితంగా రోల్ నెంబర్ అనేది కూడా మనకి అది ఫిక్స్డ్ చెక్ బాక్స్ అయి ఉండాలా, డేటా అయి ఉండాలా. ఐ థింక్ రోల్ నెంబర్ అనేది డేటా అనుకుంటున్నాం. ఓకేనా, దీనికి రోల్ నెంబర్ కూడా మనకు మ్యాండేటరీగా కావాలి, స్టూడెంట్ ఫీజు అనేది కావాలంటే. తర్వాత నేను డిఫాల్ట్ వాల్యూ ఇస్తాను. సారీ 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 మిస్అండర్స్టాండ్ అయిపోయింది, అది డేటా కాదు, డేటా. ఓకే ఓకే ఓకే, టెస్ట్ ఇన్పుట్ ఇచ్చేద్దాం. టెస్ట్ ఇన్పుట్ వద్దు, నెంబర్ ఇన్పుట్ ఇచ్చేద్దాం. ఓకే, డిఫాల్ట్ వాల్యూలు ఏదో ఒక నెంబర్, పేరు ఫర్ ఎగ్జాంపుల్ .1 అని చెప్పి ఇచ్చేయండి. తర్వాత ఇది ఎనేబుల్ చేసాం కదా, తర్వాత ఇంకొక ఎలిమెంట్, తర్వాత మెయిన్ ఎలిమెంట్ ఫీ
ఫీ అనేది ఇప్పుడు నెంబర్సే కాబట్టి నెంబర్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మ్యాండేటరీగా ఫిల్ చేసి ఉండాలి. ఓకే, సక్సెస్ఫుల్గా మనకి ఫామ్ అనేది ఫిల్ అయింది. ఒకసారి ఎగ్జిక్యూట్ నొక్కుదాం. ఓకే, స్టూడెంట్ నేమ్ HCET order tab రోల్ నెంబర్ 1 2 3 4 ట్యాబ్ ఫీజు వచ్చి 40,000 అనమాట పర్ స్టూడెంట్కి. సబ్మిట్ నొక్కండి. ఓకే, పర్ఫెక్ట్. అంటే ఎవరైతే ఎంసెట్ ద్వారా చేరితే వాళ్ళకి 40,000, ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో చేస్తారో ఇంకా మనకి దీంతో పని లేదు. ఈ వర్క్ ఫ్లోతో తీసేసేయండి దీన్ని. తర్వాత బ్రష్ మీద నొక్కండి ఇంకోసారి. తర్వాత ఇక్కడికి వచ్చి ఇందాకలాగానే క్యాప్ లాక్ ఆన్లో ఉంది. ఎడిట్ ఫైల్ సెట్టింగ్స్ అని నొక్కండి. దీని తర్వాత యాడ్ న్యూ నొక్కండి. యాడ్ న్యూ నొక్కిన తర్వాత సేమ్ వాల్యూలోకి వచ్చి ఎగ్జిక్యూట్, సేవ్. దాని పేరు ద స్టూడెంట్ ఈస్ ఎలిజిబుల్ అని చెప్పి టైప్ చేద్దాం. స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫ్రమ్ ఎంసెట్ అని చెప్పి వేద్దాం. ఓకే, తర్వాత ఇంటూ నొక్కేయండి. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ రెండింటిలో ప్లస్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ నొక్కి ఇప్పుడు ఇక్కడ ఇఫ్ అని రాయండి. అని రాస్తే మనకు ఒక కండిషన్ వచ్చింది. దీంట్లోకి రాగానే మనకి ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ అని అడిగిద్ది కదా, దీనికోసం మీరు ఒకసారి ఇంటూ నొక్కండి. ఇంటూ నొక్కి ఒకసారి వర్క్ ఫ్లో ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేయండి. స్టూడెంట్ నేమ్ HCET order రోల్ నెంబర్ 25 21 ట్యాబ్ ఫీజు వచ్చి 40,000. ఓకే, సబ్మిట్ నొక్కేసాను. తర్వాత ఇఫ్ ఓపెన్ చేయండి. ఇఫ్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ దీన్ని ఫిక్స్డ్లో కాకుండా ఎక్స్పాండ్లో అయితే బెస్ట్. మళ్ళీ ఇటు పక్కకి దీన్ని కొద్దిగా ఏం పేరు ఇటు స్లైడ్ చేయండి. మనకు కొద్దిగా స్క్రీన్తో పని ఉంది. స్లైడ్ అవ్వట్లేదు, అంత ప్రాబ్లం ఏం లేదు. నేను డబల్ ట్యాబ్ ఓపెన్ చేసేసి ఏం పేరు సేమ్ జాస్ ఫుల్ స్టాప్ పి అని ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ నెంబరే కదా, అది నెంబర్లో చాలా ఉంటాయి. డస్ నాట్ ఎగ్జిస్ట్, ఈజ్ ఎంటీ, ఈజ్ నాట్ ఎంటీ, ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఈజ్ గ్రేటర్ దాన్, ఈజ్ లెస్ దాన్. ఓకేనా, ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. నేను లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడుతున్నాను. ఓకేనా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎగ్జిక్యూట్ పెట్టేసాను ప్రాపర్లీ. తర్వాత ఇంటూ నొక్కేయండి. తర్వాత ఇక్కడ ఇంకో ప్లస్ అనిపించింది కదా, ఇక్కడ ఈ ప్లస్ మీద నొక్కి మళ్ళీ సేమ్ ఎడిట్ ఫైల్ అని చెప్పి వచ్చింది, దీని మీద నొక్కండి. నొక్కి ఇక్కడ వాల్యూలో ద స్టూడెంట్
ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫ్రమ్ ఫ్రమ్ ఎంసెట్ అని చెప్పి టైప్ చేద్దాం. ఓకేనా, తర్వాత ఇంటూ నొక్కేయండి. ఓకేనా, మనకి 2 వర్క్ ఫ్లోస్ వచ్చేసి. ఓకే, ఎగ్జిక్యూట్ నొక్కుతున్నాను. ఓకే, స్టూడెంట్ నేమ్ HCET కోడర్, రోల్ నెంబర్ 21, ఫీజు వచ్చి 39,999. ఓకేనా, సబ్మిట్ నొక్కండి. ఓ సారీ, చిన్న మిస్టేక్ చేసినట్టున్నాను. ఇక్కడ మన వాల్యూ లేదు చూసారా, మర్చిపోయాను. ఇక్కడ ఇది దేనికి ఈక్వల్ టు అవ్వాలి? 40,000, 40,000 ఈక్వల్ అవ్వాలి. ఓకే, ఎగ్జాక్ట్, పర్ఫెక్ట్. నౌ ఎగ్జిక్యూట్ ద వర్క్ ఫ్లో. ఓకే, స్టూడెంట్ నేమ్ HCET కోడర్, ట్యాబ్ 21, ట్యాబ్ 40 ఇచ్చాం కదా. సబ్మిట్ నొక్కాం. సబ్మిట్ నొక్కిన తర్వాత వెయిట్ ఏ సెకండ్. ఓకే, చిన్న ఎర్రర్ వస్తుంది. దీన్ని ఏంటంటే ఫామ్ మీద డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ టైటిల్ చేయలేదన్నమాట మనం, అది ఎరేజ్ అయిపోయినట్టుంది. స్టూడెంట్ స్పేస్ FEC. ఓకే, నొక్కింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ ద వర్క్ ఫ్లో చేద్దాం. ఓకే, నేమ్ HCET కోడర్. ఓకే, 21, ట్యాబ్ 39,999. ఫీజ్ ఇచ్చాం. ఫీజ్ సబ్మిట్ నొక్కాను. ఓకేనా, కింద దీన్ని కొద్దిగా పైకి అనండి. ఇదిగోండి, ఈ వర్క్ ఫ్లోలోకి వెళ్ళింది. సరే, ఫస్ట్ మన ఫైల్ సబ్మిట్ అయింది. తర్వాత ఇదిగోండి అవుట్పుట్, ద స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎంసెట్ అని చెప్పి వచ్చింది. అది ఇప్పుడు ఫాల్స్ కేసిద్దాం. సేమ్ పేరు HCET కోడర్, ట్యాబ్ రోల్ నెంబర్ 21, ట్యాబ్ ఫీజ్ అనేది 45,000 అని చెప్పి ఇచ్చాను. ఇంత సబ్మిట్ నొక్కాను. ఇంటూ నొక్కేయండి. ఇదిగోండి, మన వర్క్ ఫ్లో అనేది బ్రష్ మీద నొక్కండి, క్లీన్ నీట్గా వచ్చింది. ఇదిగోండి, వర్క్ ఫ్లో అనేది ఇటు వచ్చింది. మన వర్క్ ఫ్లో అవుట్పుట్ చూస్తే ద స్టూడెంట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంసెట్ అన్నారు. ఓకేనా, దీన్ని మనం ఇక్కడ నుంచి పబ్లిష్ చేసుకోవచ్చు, నేమ్ ఇచ్చుకుని. దీన్ని మనం ముందు మన ట్యూటోరియల్స్లో చూద్దాం. ఓకే, మన సెటప్ వీడియో చూడకపోతే కింద ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, డీటెయిల్గా సెటప్ చూసుకోండి. మన ఎన్ఐటీ అనేది ఇంకా ఇక్కడ పోస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకవేళ ఇది క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఓకే, ఇప్పుడైనా నేను లింక్ కాపీ చేసుకుని Ctrl+C నేను వచ్చిన చూపిస్తాను. అది ఎందుకు అంటున్నానంటే, బ్రౌజర్ వచ్చాను కదా, Ctrl+V నొక్కాను, ఎంటర్ నొక్కాను. మన వర్క్ ఫ్లో అనేది సక్సెస్ఫుల్గా వచ్చింది. ఓకే, నాకు మినిమైజ్ చేసేసి నా కంట్రోల్ ప్యానల్ అనేది క్లోజ్ చేసేసాను. ఓకే, నో కంట్రోల్ ప్యానల్ వాస్ రన్నింగ్. ఇప్పుడు ఏం చేస్తానంటే వెబ్సైట్ రీసెట్ చేయండి. చూసారా, ఈ సైట్ నాట్ ఏబుల్ టు రీచ్ అని చెప్పి అనిద్ది. ఎప్పుడైనా ఇలా అన్నప్పుడు వెంటనే కమెంట్ ప్రాంప్ట్లోకి వచ్చి ఏదైనా టెర్మినల్
మీరు ఒకవేళ విఎస్ కోడ్లో వర్క్ చేస్తున్న విఎస్ కోడ్ టెర్మినల్ అయినా ఓకే, కర్సర్ టెర్మినల్ అయినా ఓకే, ఏదైనా మీకు టెర్మినల్ అనే పదం ఒక ఐడియా ఉంటే చాలు. ఇక్కడ మనం N810 అని సెర్చ్ చేసి ఎంటర్ నొక్కగానే మన సిస్టంలో మీరు ఏదో ఒక టెర్మినల్ అనేది ఓపెన్ చేసి ఎంటర్ నొక్కితే సెట్. ఓకే, N810 అనేది ఇది ఓపెన్ అయింది, డిస్ప్లే అయిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, మినిమైజ్ చేసేసి ఆ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి ఒకసారి రిఫ్రెష్ నొక్కండి. మన N810 అనేది వచ్చింది. ఓకే, రేపు ఇంక 2 క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. మీరు ఒకవేళ మన N810 లోకల్గా ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా వర్చువల్ బాక్స్లో విత్ ప్రొడక్ట్ కీతో అఫీషియల్గా సెటప్ చేసుకోవాలి అని చెప్పి ఫ్రీ వీడియోస్ చేశాను. ఆ చివరి ఎండ్ క్రెడిట్స్లో ఇక్కడ వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.